అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మిత్రులారా, నేటి సత్యదర్శనంలో ఆత్మ పరిణామం గురించి తెలుసుకుందాం. పరిణామం ఏంటి? పరిణామం, ఆత్మ పరిణామం ఎలా చెందుతుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు ఆధ్యాత్మిక శాస్త్రము, తర్వాత సైంటిఫిక్గా వారు ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్గా రిటైర్మెంట్ తీసుకొని మన పిరమిడ్ మెడిటేషన్ చేస్తూ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సైన్స్ని అనుసంధానం చేస్తూ అద్భుతమైన పుస్తకం కూడా త్వరలో మనకు అందించబోతున్నారు. వారే సీనియర్ సైంటిస్ట్ మరియు పిరమిడ్ మాస్టర్గా ప్రస్తుతం ఉన్నారు. వారే ఓం ప్రకాష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు సత్యదర్శనం సార్. ఆత్మీయ ప్రణామాలు మీకు. ఎస్ సార్. ఇదేంటి సార్ ఈరోజు టాపిక్ ఏమిటి, అసలు దాని గురించి చెప్పండి, ఇంట్రడక్షన్. మనకు ఆత్మ పరిణామం అనే దాని మీద అంటే ముందు ఆత్మ అనేది ఎలా ఉద్భవించింది? ఆత్మ పరిణామం అంటే ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్. ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్, కరెక్ట్. రైట్. తెలుగు పదాలు. అవును. ఓకే. ముందుగా మనకు ఆత్మ అనేది ఎలా ఉద్భవించింది అంటే సృష్టి క్రమంలో తీసుకున్నప్పుడు ఏకత్వమే కదా. ఓకే. ఆ ఏకత్వంలో ఏంటంటే మీకు ఆత్మ అనేది ఒక ఏదైతే ఆరిజిన్ ఉంటుంది కదా, పరమాత్మ అంటాం మనం, లేకపోతే యూనివర్సల్ ఎనర్జీ, మనం అంటే ఏ భావంతో మనం కలుసుకున్నా కానీ దాన్ని తీసుకుంటాం. మనం భాగవతంలో తీసుకుంటే వటపత్రశాయి అంటారు, అమ్మవారు తీసుకుంటే లలిత వచ్చేసి బిందు స్వరూపిణి అంటారు. అలానే మీరు సైన్స్ పరంగా తీసుకుంటే బ్లాక్ హోల్ అక్కడి నుంచి బిగిన్ అయింది. అది సైన్స్ ప్రకారంగా బ్లాక్ హోల్. స్టీఫెన్ హాకింగ్సన్ దాని మీదనే రీసెర్చ్ చేశారు కదా సార్. అవును. అయితే ఎలా అయితే మనకు అదేంటంటే మనకు ఏమంటారు, అది అచేతన అవస్థలో ఉంటుంది బ్లాక్ హోల్ ఇనిషియల్లీ. ఓకే. ఎనర్జీ అనేది అన్మూవబుల్ ఫామ్లో అలా ఉండిపోతుంది. స్థితంగా ఉన్నప్పుడు దాంట్లో చలనం వస్తుంది. ఇప్పుడు అచేతనం టు చేతనం వచ్చేస్తుంది. చలనం వచ్చినప్పుడు ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలిగినప్పుడు ఏంటంటే దాంట్లో ఎక్స్ప్లోజన్ అనేది స్టార్ట్ అవుతుంది సైన్స్ ప్రకారం. ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఆ విశ్వం అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతూ పోతుంటాయి. ఈవెన్ టుడే ఆల్సో ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. ఆ సృష్టి కార్యక్రమం అనేది అంటే వ్యాప్తం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది చివరికి అలా వెళ్ళి చివరికి ఆ ఎక్స్పాన్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. అచ్చా, ఒక సెకండ్ స్టేజ్ వచ్చినాక మళ్ళీ రివర్స్ లో కాంట్రాక్షన్ వచ్చి మళ్ళీ ఏకత్వం పొందుద్ది. సో దీన్ని యుగం అంటారు మన యాన్సెంట్ స్క్రిప్చర్స్ ప్రకారం. అట్లా వ్యాప్తం అయ్యి మళ్ళీ తగ్గుతూ ఏకత్వంలో ప్రారంభమై మళ్ళీ ఏకత్వానికి వస్తే ఒక యుగం అయిపోయినట్టు. సో ఆత్మని ఒక యుగం అంతా ప్రయాణం చేస్తుందనా? దీని అర్థం ఏంటి సార్? అంటే ఒక యుగం అంతా ఒకే ఆత్మ ప్రయాణం చేయాలని లేదు. ఆత్మ ఏంటంటే మీకు దాంట్లో మామూలుగా ఒక బుద్ధుడు తీసుకున్నారనుకోండి, ఆయన 650 జన్మలు ఎత్తిన తర్వాత అతనికి బుద్ధత్వం వచ్చింది. సో ఈ 600 మన బుద్ధిని స్టాండర్డ్గా తీసుకున్నప్పుడు ఆత్మ పరిణామం అనేది జరుగుతూ ఉంటుంది కదా. 650 జన్మలు పడుతుంది. సో జన్మకు పరిణామం అనేది జరుగుతుంది. అంటే అది నేర్చుకుంటూ ఉంటుంది కొత్త విషయాల్ని. సహనం కావచ్చు, కోపం కావచ్చు, ఇలాంటివన్నీ అది నేర్చుకునేందుకు కొన్ని జన్మలు ఎత్తుతుంటుంది. ఆ జన్మలు ఎత్తడంలో ఇలాంటి పరిణామం అనేది జరుగుతుంటుంది. అయితే ముందు ఈ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే సృష్టిలో మన ఏకత్వంలో ఉన్నప్పుడు పరమాత్మకి నిర్గుణ, నిరాకార, నిరుకల్ప లలితాలు కూడా చెప్తారు, భాగవతాలు కూడా చెప్తారు. అంటే ఆయనకి నిర్గుణం అంటే గుణాలు లేవు. అంటే మనం తామస, రాజస, సత్వగుణం ఏదైతే అనుకుంటామో అవన్నీ ఇవి ఉండవు ఆయనకి. పరమాత్ముడికి ఉండవు. మరి ఇప్పుడు మనం దేవి దేవతలు అని చూస్తున్నాం కదా, వాళ్ళకి పరమాత్మకు ఒకటే. మరి ఇక్కడ రూపాలు ఉన్నాయి కదా, ఇక్కడ మనం రూపం మనం కల్పించుకున్నది. అచ్చా, మొత్తం మీద పరమాత్మ ఒకరే అన్ని. దాన్నే మనం యూనివర్సల్ ఎనర్జీ తీసుకుంటాం. అంటే ఎనర్జీ నీదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయిడ్, ఓన్లీ యూ కెన్ చేంజ్ ద ఫామ్.
అంటే ఇప్పుడు థర్మల్ ఎనర్జీ నుంచి హైడల్ ఎనర్జీ, తర్వాత మీకు ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, విద్యుత్ తీసుకుంటాం కదా, అలా మళ్ళీ మీకు తీసుకున్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ప్రతిదీ ఎనర్జీ ఫామే. ఒక రూపం నుండి ఒక రూపంలోకి మార్చుకోవచ్చు కానీ అది వేడి చేయరాదు, డెస్ట్రాయ్ చేయరాదు, చేయలేదు. నీదర్ ఇట్ కెన్ బి క్రియేటెడ్, నాట్ ఇట్ కెన్ బి డిస్ట్రాయిడ్ అన్నట్టు. సో ఆ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మన అచేతనంతో చేతనానికి వస్తున్నాం. అచేతనంలో ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు ఈ మనం కూర్చున్న ఫర్నిచర్ ఉంది కదా, ఇది అచేతన అవస్థ. ఇందులో కూడా శక్తి ఉంది. ఓకే, మెటల్స్లో ఉంది, అన్నిట్లో శక్తి ఉంది. ఈ శక్తిని చైతన్యావస్థకి వెళ్ళినప్పుడు మనకి పరిణామం చెందుతూ వచ్చింది. సో మొదట్లో మనకి ఈ పరిణామ క్రమంలో ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవుతుంది కదా, ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయినప్పుడు వివిధ దశలు వస్తుంటాయి. అందులో ఆ దశల్లో ఫస్ట్ 5th డైమెన్షన్ ఉంటుంది, హయ్యర్ డైమెన్షన్స్. హయ్యర్ డైమెన్షన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి సంకల్ప మాత్రాలు పనులు అవుతాయి పరమాత్మకి. అనుకుంటే చాలు జరిగిపోతుంది. ఎందుకంటే ఆయన టైం లేదు అక్కడ, నిర్గుణ నిరాకార, ఆకారం లేదు. తర్వాత నిర్వికల్ప, కల్ప అంటే టైం. ఆ టైం అనేది ఆయనకు లేదు, ఆయన అనుకోవటంతో అవుతాయి. ఇప్పుడు మనకు సీరియల్స్లో వాటిల్లో పౌరాణిక వాటిలో చూస్తున్నాం కదా, ఇంద్రుడు ఇలా చైత్రంతో ఇక్కడ ఆయుధం వచ్చేస్తుంది. సో వాళ్ళు హయ్యర్ డైమెన్షన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంకల్ప మాత్రాలు పనులు అవుతాయి. అయితే అలా పనులు జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. కరెక్ట్, ఇప్పుడు మనం క్రికెట్ ప్లే ఆడుతుంటున్నాం, వాడు బౌల్ అని చెప్పి వాడు క్లెయిమ్ చేస్తాడు, వీడు ఒప్పుకోడు. అప్పుడు ఏం చేస్తారు, స్లోగా రీప్లే చేస్తారు. ఆ రీప్లే చేసినప్పుడు ఆ కరెక్ట్ మనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది పోతుంది. సో ఇదే వాళ్ళకి 5th డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి జరిగింది ఈ డౌట్. ఆ డౌట్ వచ్చినప్పుడు ఇదంతా మనకు భాగవతంలో నుంచి నేను చెప్పబడ్డది, ఇదంతా చెప్పబడింది. దాన్నే మన వాళ్ళ ఇదే జ్ఞానాన్ని వెస్టర్నర్స్ తీసుకొని వాళ్ళు ఏది న్యూ ఎనర్జీ అనే బుక్ ఫామ్ చేసి దాన్ని మళ్ళీ తెలుగులో అనువదించి ఇదంతా చెప్పారు. అదే మీరు చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తు వస్తుంది, న్యూ ఎనర్జీ పుస్తకంలో చదివాం కదా అనేది గుర్తుకొస్తుంది. ఇదే విషయంలో ఒకసారి క్లాస్ తీసుకున్నారు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్. తీసుకున్నప్పుడు మహాతార్ ఫౌండేషన్లో నేను మధ్యలో విన్నాను. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేను ఆమెను అడిగాను, మీరు చెప్పిన మొత్తం ఏదైతే న్యూ ఎనర్జీ బుక్ని చెప్పారో అది భాగవతంలో 2 చాప్టర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది అని చెప్పన్నాను. అంటే అప్పుడు షీ హాస్ కమ్ అవుట్. నాకు అర్థం కాలేదండి, ఈ సెషన్ చెప్పినంతసేపు వేదవ్యాసుడు కనిపించాడు నాకు అని. చెప్తున్నంతసేపు ఎందుకు కనబడుతున్నారో ఆమెకు అర్థం కాలేదు. వేదవ్యాసుడు రచించింది భాగవతం రచించింది వారే, ఆయన కదా, ఆయన కనిపించాడని చెప్పిన. అంటే నేను అదే అన్నాను, మీరు చెప్పేది ఆయన సబ్జెక్టు, అందుకని ఆయన మీకు కనిపించాడు. సో మీరు అదృష్టవంతులు సార్. అంటే ఈ సబ్జెక్ట్ ని వారు ఎనర్జెటికల్ గా తీసుకొని మనకు అందించడం అనేది కూడా అదే గొప్ప విషయం కదా. గొప్ప విషయం కానీ నుంచి ఎక్కడికైనా అది ఎనర్జీ రూపంలో ఫ్లో అవుతుంది. అవును, నాలెడ్జ్ ఈజ్ ఫ్లోయింగ్. కానీ ఏంటంటే మనకు ఉన్న మూలాన్ని మనం మర్చిపోతున్నాం. మన సంస్కృత్ ఒకటేంటంటే అది సంస్కృత్ భాషలో ఉంది. మనకు తెలుగులో ఉంటే కనుక తెలుగులో కూడా అంటే అంటే మొదట్లో రాసినా కూడా ఎలా అంటే ఆ శ్లోకాలకి అర్థం చెప్తూ రాశారు. మీకు భాగవతం కానీ పోతన భాగవతం ఉంది, తర్వాత ఇంకా వేరే ఒరిజినల్ భాగవతం ఉంది, అలా రామాయణ తులసిదాస్ రామాయణ ఉంది. దాన్ని ఒరిజినల్ నుంచి మళ్ళీ ఎవరికి వాళ్ళ రాసి వచ్చారు. మీరు మరి భాగవతం చదువుతూ సైన్స్ ని ఎట్లా డీకోడ్ చేసుకుంటూ వచ్చారు సార్? దీంట్లో నాకు సైన్స్ లింక్ ని ఎట్లా పట్టారు ఇందులో? అదే నేను, ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా కుటుంబం నుంచి వచ్చాను మొదటి నుంచి. రావటం వల్ల నాకు చిన్నప్పటి నుంచే అంటే ఈవెన్ 8th క్లాస్ నుంచే బుక్ రీడింగ్ అయిపోతుంది. ఈ వచన రూపంలో ఉంటాయి కదా బుక్స్, మామూలుగా మిగతా అన్ని శ్లోకాలు అవన్నీ అవి చదువుకునేవన్నీ వచన రూపంలో రాజాజీ గారు రచించారు. ఇది ఇంగ్లీష్లో రాస్తే దాన్ని తెలుగులో తీసుకొచ్చారు. రామాయణము, భారతము, భాగవతము, మహాభారతం ఇవన్నీ దాని తెలుగులో ఉన్నాయి అన్నట్టు. అది జస్ట్ మాకు 300-400 పేజెస్లో ఉంటాయి. అంటే మనం మామూలుగా బుక్ రీడింగ్లో నావెల్స్ ఎలా చదువుకుంటూ ఉంటామో ఆ విధంగా ఇవి కూడా చదవచ్చు.
అంత క్లారిటీగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొచ్చారు, ఏ ఘట్టాన్ని కూడా ఏ మిస్ కాకుండా. రైట్, అంటే ఆత్మ పరిణామం గురించి అందులో క్లియర్ గా చెప్పబడింది అంటున్నారు. అందులో కూడా చెప్పబడింది. రైట్ సార్, ఇప్పుడు ఆత్మ పరిణామం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో 5th డైమెన్షన్ లో ఉన్నప్పుడు అదొక ప్రశ్న వచ్చింది అన్నారు. తర్వాత సార్ ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళు టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీని తగ్గించారు. 5th డైమెన్షన్ నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎదురుగా, ఇది 3rd డైమెన్షన్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడేది ఇంకా దీన్ని ఎక్కువ దూరం పంపించాలని మనం యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. అది కూడా మీకు 500 మీటర్స్ కంటే ఎక్కువ దూరం పోదు. ఏ పెళ్లిలో ఎంత బాగా భరించలు పెట్టినా కానీ ఆ సౌండ్ దగ్గర ఎక్కువ అవుతుంది, పోతున్నప్పుడు డిసపియర్ అవుతుంది. ఇదే మనం ఈ ప్రోగ్రామ్ని షూట్ చేస్తున్నాం, షూట్ చేసి ప్రపంచం అంతా ఇస్తున్నాం, సాటిలైట్ ద్వారా ఇస్తున్నాం, వెళ్తుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఏవైతే ఉంటాయో అవి లైట్ వేగంతో ప్రయాణిస్తాయి, అంటే 3 lakhs km/s వేగంతో ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణించినప్పుడు అంటే ఈ మనం మాట్లాడే ఫ్రీక్వెన్సీ, లోయర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని మాడ్యులేట్ చేస్తాం. ఆ ఎయిర్ ఫ్రీక్వెన్సీకి మాడ్యులేట్ చేసి శాటిలైట్కి పంపిస్తాం అన్నట్టు. శాటిలైట్ పంపించినప్పుడు శాటిలైట్ 36,000 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మళ్ళీ ఎక్కడి నుంచి తిరిగి వచ్చేది 36,000 కిలోమీటర్లు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి. అంటే సుమారుగా తక్కువలో తక్కువ 72,000 కిలోమీటర్ ప్రయాణిస్తుంది. కాంతి వేగం 3 లక్షల km/s వేగంతో పర్ సెకండ్ 3 లక్షల కిలోమీటర్లు. స్లిప్ ఆఫ్ ద సెకండ్ ఇట్లా అది కళ్ళు మూసి తెరిచే లోపు ఇవన్నీ జరిగిపోతాయి. అంత దూరం నుంచి ఇక్కడ తిరిగి వచ్చేందుకు మనకు 1/2 సెకండ్ టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏదైనా కానీ ఈ ఫిజికల్ 3rd డైమెన్షన్లో చేసినప్పుడు మనకి స్లోగా జరుగుతాయి పనులు అనేది. సో దీన్ని వేగాన్ని పెంచేందుకు మనం కాంతిని యూజ్ చేసుకుంటాం, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆ కాంతి వేగంతో. అది కూడా మీకు మనం ఎక్కువ అనుకుంటాం అది చాలా తక్కువ వేగం అనేది. ఇప్పుడు ఎందుకంటే యూనివర్స్ ఇస్ సో మచ్ ఎక్స్పాండెడ్. ఇప్పుడు ఆ కాంతి వేగంతో ఆ డిస్టెన్స్ ఆఫ్ ది ప్లానెట్స్ కానీ తర్వాత ఇవి స్టార్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు కాంతి వేగంతో కాంతి సంవత్సరాలని చెప్తారు, లైట్ ఇయర్స్. లైట్ ఇయర్స్ ఉన్నప్పుడు అది కూడా 10,000 to 20 ఇలా ఫిగరేటివ్గా 10,000 లైట్ ఇయర్స్, 15,000 లైట్ ఇయర్స్ అని చెప్తారు. అలా చెప్తారు. అదే అంటే మనం ఒక మానవుని జీవితంలో దాన్ని చూడలేము. ఇంత ఎక్స్పాండెడ్ థింగ్ ఉన్నప్పుడు 5th డైమెన్షన్ లో వండర్ఫుల్ గా ఉన్న అప్పుడు ఉన్న మనం, పరమాత్మతో అనుసంధానమై ఉన్న మనం, మరి 3 డైమెన్షన్ తలానికి ఎందుకు రావాల్సి వచ్చింది సార్? ఈ పరిణామం కిందికి ఫ్రీక్వెన్సీ ఎందుకు? బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇప్పుడు మన క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే వాళ్ళకి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నారు, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఏదైతే రిజల్ట్స్ వస్తాయో మన నాలెడ్జ్ మనకు తెలియకుండానే వాళ్ళు ఇవన్నీ గ్రాస్ప్ చేస్తూ ఉంటారు. ఈ మన భూమి సృష్టించబడిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశారు, మన దగ్గరికి ఆ ఎక్స్పెరిమెంట్ చేసేందుకు కొందరు కావాలి కదా, కావాలన్నప్పుడు ఏం చేశారంటే నక్షత్రాలకు వాసనలు అడిగారు. ఇప్పుడు మనకు 27 స్టార్స్ ఉన్నాయి కదా, మీదొక స్టార్, నాదొక స్టార్, రాజుది ఒకటి, అలా ఆ విధంగా అందరికి స్టార్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. మనం ఆ లోకల్ నుండి వచ్చాం, మనం అక్కడి నుంచి వచ్చాం అన్నట్టు. అయితే ఆ ఎక్స్పెరిమెంట్ కి మేము రెడీగా మేము పాల్గొనటానికి వచ్చిన వాళ్ళలో మనం అంటే ధైర్యంగా వచ్చిన వాళ్ళు, కొత్త ఎక్స్పెరిమెంట్ కదా, ఏ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారో ఓకే మేము రెడీ అని వచ్చిన వాళ్ళలో మనం ఇప్పుడు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దీంట్లో నుంచి వాళ్ళ అనుభవాల్ని వాళ్ళు తీసుకొని ఫర్దర్ ఇంకా ఏమైనా చేయాలనుకుంటే ఆ విధంగా తీసుకున్నారు అన్నట్టు. అంటే ఎక్స్పెరిమెంటల్ పీసెస్ అన్నమాట. అవును, ఎక్స్పెరిమెంట్ లో మనం పాల్గొనడానికి సిద్ధంగా అయి వచ్చాం. అవును. అయితే ఈ పరిణామ మార్పు జరుగుతున్నప్పుడు అంటే బేసికల్లీ మనం ఎక్కడ ఫస్ట్ పరమాత్మలో ఉన్నప్పుడు ఏకత్వంలో ఉన్నాం, ఇప్పుడు ద్వంద్వానికి వచ్చాం. ఈ ద్వంద్వానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏకత్వంలో నిర్గుణ, నిరాకార, నిర్వికల్ప ఉన్నారు. ఆ 3 బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు అన్ని ఆకారం వచ్చింది, ఆకారం ఉంటది, గుణం ఉంది. గుణాలు 3 గుణాలు ఉన్నాయి, తామస, రాజస, సత్వగుణం 3 గుణాలు వచ్చాయి. కల్పము టైం కూడా వచ్చింది, రూపం వచ్చింది,
ఉమ్, ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మన ఆత్మస్వరూపానికి వచ్చేసాం అన్నట్టు. పరమాత్మ నుంచి దూరం అవుతూ అంటే మనం ఇక్కడ దూరం అంటున్నాం, అక్కడ ఏం చేశారంటే పూర్ణాత్మ శకలాత్మ అన్నారు కదా, ఉమ్. ఆ పూర్ణాత్మ వచ్చేసి బ్రహ్మదేవుడు. అచ్చా, మనందరికీ పూర్ణాత్మ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఉమ్, ఆ బ్రహ్మదేవుడి నుంచి మళ్ళీ సైన్స్ ప్రకారం ఏం చేశారు, తన మానసంగా అంటే సృష్టించినప్పుడు దాంట్లో భాగవతం రాసింది అంటే తన చేతుల నుంచి, కాళ్ళ నుంచి, తల నుంచి అలా ఒక్కొక్క అంటే మనసులో ఎక్కడ భావన కలిగిందో ఆ విధంగా అలా పుడుతూ వచ్చారు. ఆత్మలన్నీ ఫస్ట్ ఆత్మలుగా విడుదలైనాయి. విడుదలైనప్పుడే సప్తఋషులు ఫస్ట్ స్టార్టింగ్. అచ్చా, ఫస్ట్ సప్త ఋషులతో ప్రారంభమైంది సృష్టి. సప్తఋషులు, తర్వాత వీళ్ళు సనక సనందులు వీళ్ళంతా ఉన్నారు కదా, ఆయనంతా బ్రహ్మానుస్పుత్రులు వీళ్ళంతా. ఆ బ్రహ్మ నుంచి సృష్టించబడిన తర్వాత వాళ్ళకి అసైన్ చేశారు కొన్ని పనులు ఉమ్, అడ్మినిస్ట్రేటివ్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇది ప్లానింగ్ కమిషన్ ఉంటుంది కదా, ఉమ్, ఆ దేవతలకి ప్లానింగ్ కమిషన్ ఇది. అచ్చా, ఎవరు సప్తఋషులు. ఉమ్, ఆ సప్తఋషుల ద్వారా అన్ని ఒక్కొక్కరికి ఒకటి అసైన్ చేస్తూ కార్యక్రమాలని స్టార్ట్ చేశాను. ఉమ్. సార్ మరి ఇప్పుడు ఆత్మ కిందికి వచ్చేటప్పుడు ఉమ్. డైరెక్ట్ మానవ రూపం రాకుండా ఎన్నో 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చారు అని చెప్తారు కదా, అవును, గుడ్ క్వశ్చన్ మరి. మరి అది ఎలాగా? అది ఎలాగంటే ముందు మానవుడిని సృష్టించేందుకు కొంత ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది కదా, ఉమ్. ఆ ఎవాల్యుయేషన్ అనేది ఇందులో జరిగింది. సో సింగిల్ సెల్ నుంచే వచ్చినాం మనం కూడా. అమీబా అంటాం మన సైన్స్ పరంగా, సింగిల్ సెల్. ఉమ్, ఇప్పుడు మన ఏంటంటే భూమిలో ఫస్ట్ భూతత్వం స్టార్ట్ అయింది. అచ్చా, ఆ భూతత్వంలో ఏంటంటే మనకు ఇది దుమ్ము కణాలు అంటారు కదా, ధూళి కణాలు, ఉమ్, డస్ట్, దట్ ఈస్ ద లోయెస్ట్ ఎనర్జీ. సో అది పరిణామం చెందుతూ ఒక డైమండ్గా ఫామ్ అయింది ఉహుం, కొన్ని వేల సంవత్సరాలు. డైమండ్ ఇస్ హైయెస్ట్ క్వాలిటీ. ఓకే, దాన్ని బ్రేక్ చేయాలంటే ఇంకొక డైమండ్ కావాలి. ఉమ్, సో ఆ విధంగా ఆ పరిణామాన్ని అక్కడ కూడా చెందింది కొన్ని వేల సంవత్సరాలు. ఓకే, సో ఫస్ట్ మనకు అక్కడ చలనం లేదు అందులో, అచ్చా, ఉమ్, ఒక దగ్గర అచేతనావస్థల స్థిరంగా ఉన్నాయి, స్టెబిలిటీ. అక్కడ ఏంటంటే మనం వాటి నుంచి నేర్చుకుంది ఏంటంటే నిద్ర స్లీపింగ్ అనేది, నిద్రావస్థలో ఉండడం అంటే నిద్ర అక్కడి నుంచి నేర్చుకున్నాం. అచ్చా, ఓకే. తర్వాత సహనం, ఉమ్, భూమికి ఉన్న సహనం, ఎక్కడైనా మీరు తవ్వినా చేసినా తగలబెట్టినా ఏది చేసినా కూడా సహనంగా భూదేవికి ఉన్న సహనం ఎవరికి లేదా? ఉండదు. ఆ లక్షణం కూడా మనం అక్కడి నుంచి నేర్చుకున్నాం. సో ఆ తర్వాత ఏంది ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మీకు ఇది ఏమంటారు, వృక్ష సామ్రాజ్యం, ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ వచ్చినప్పుడు మనకు బేసికల్లీ ఫస్ట్ ఇది ఎర్త్ ఎలిమెంట్ నుంచి, అంటే ఎర్త్ ఎలిమెంట్లో మనకు ఈ అన్ని వేరియస్ మినరల్స్ ఉంటాయి కదా, అంటే హీలింగ్ క్రిస్టల్స్ అన్ని రకాల ఎవాల్యుయేషన్ జరిగింది. అవును, క్రిస్టల్స్ గురించి చెప్పండి సార్. ఎర్త్ ఎలిమెంట్ లో రాళ్ళు, రప్పలు ఇవి మన అందరికి తెలిసిందే. అవును, ఈ క్రిస్టల్స్ ఎలా వచ్చాయి? క్రిస్టల్స్ దాని ఫర్దర్ ఎవాల్యుయేషన్. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్టోనా? హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్టోన్. అంటే బాగా ఎవల్యూషన్ జరిగి రిఫైన్డ్. అవును, మళ్ళీ అందులో రకరకాలుగా వచ్చాయి కదా, అన్ని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి క్రిస్టల్స్ లో కూడా. అవును, మనకు అక్కడ మెయిన్ తీసుకుని నేమ్స్ ఎలా ఉన్నా కూడా అక్కడ కూడా మనకి 7 కలర్స్ తీసుకునేది. ప్రతిదీ 7 తో స్టార్ట్ అయింది. 7 విబ్జిఆర్ ఆ కలర్స్. 7 డైమెన్షన్స్ నుంచి వచ్చాం. 7 సప్త ఋషుల ద్వారా కంటిన్యూ అవుతుంది. అవును. సో ఈ క్రిస్టల్స్ కూడా 7 కలర్స్ లోనే ఉంటాయి. అది విబ్జిఆర్ మనకు బయటికి డిఫరెంట్ కనబడ్డా అవును, ఆ 7 డిఫరెంట్ వేస్ లో కనబడుతున్నాయి. అవును. సో క్రిస్టల్స్ అనేటివి ఇప్పుడు మీరు ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి అవును, మన స్పిరిచువల్ గ్రోత్ కి ఇప్పుడు మనం హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కదా సార్. మినరల్స్ నుంచి వచ్చాము, మీరు అన్నట్టు ప్లాంట్స్ నెక్స్ట్ చెప్పబోతున్నారు. మరి హైయెస్ట్ ఫామ్ నుంచి వచ్చినాము, ఆ క్రిస్టల్స్ మనకు హెల్ప్ చేస్తాయా? హీలింగ్ క్రిస్టల్స్ అంటారు వాటిని. ఇప్పుడు దానికి మనకు సామెత కూడా ఉంది, రాజులకైతే రత్నాలు, పేదవాడికైతే తాయెత్తులు అంటారు. అచ్చా, రాజులకైతే రత్నాలు, పేదవాడికైతే తాయెత్తు అన్నా అదే అందులో ఉండేది అదేనా? తాయెత్తులు అంటే ఇక్కడ మెటాలిక్ రూపంలో తీసుకుంటున్నాం. అచ్చా, తాయెత్ అంటే మెటాలిక్. అక్కడ కూడా 7 రకాల మెటల్స్ ఉంటాయి. మీకు సిల్వర్ తీసుకున్నారనుకోండి, మీకు అది చంద్రునికి ప్రతిరూపం. ఓకే. గోల్డ్ తీసుకుంటే గురువుకు ప్రతిరూపం.
ఆకుపచ్చ స్టోన్ ఉంటాయి కదా మనకు మరగతి లింగాలు అంటారు కదా. అది వచ్చేసి బుధుడికి వాణిజ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు ఈజీగా అవుతాయి. అంటే మన ప్లానెట్స్ కి అనుగుణంగా ఒక ఎలిమెంట్ మనం యూజ్ చేసుకొని దాని ప్లానెటరీ ఫోర్స్ తో అలైన్ అవుతాం. అవును, మెయిన్లీ అక్కడ కలర్ ఓన్లీ. బేసిక్ ట్రాన్స్మిషన్ ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ కదా. మీకు ఆ గ్రీన్ కలర్ ఉన్నప్పుడు గ్రీన్ కి సంబంధించిన అన్ని అట్రాక్షన్ ఫ్లో అవుతాయి. ఆ విధంగా 7 కలర్స్ మళ్ళీ మీకు స్టోన్స్ 7 స్టోన్స్ కలర్స్ సేమ్. అక్కడ స్టోన్స్ అంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇది డైమండ్స్ అలాంటివన్నీ తీసుకుంటాయి. దాని బిఫోర్ వచ్చేసి మనకు ఈ ఎక్కడైతే మన శివలింగాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, స్ఫటికాలు అవన్నీ, అది అంటే ఆ డైమండ్ కంటే ముందు ఇలా ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ఒక్కొక్కటి. అంటే మన ఆత్మ పరిణామంలో మన ఫస్ట్ జన్మనే అదంతా. అవును, ఇప్పుడు ఉన్న క్రిస్టల్స్ మీరు చెప్పేటి అన్ని స్ఫటిక లింగాలు ఇవన్నీ మళ్ళా కాబోయే హ్యూమన్సే. అవును, హ్యూమన్ సోల్ గా వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఉన్నాము అంటే ఎన్నో జన్మలుగా అదంతా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎవల్యూషన్ జరిగి ఈ స్థాయికి వచ్చాం. అవును, వండర్ఫుల్ సార్. ఎస్ సార్, ఎర్త్ ఎలిమెంట్ నుండి అలా ఫామ్ అయి మన వైబ్రేషన్ తగ్గించుకుంటూ వచ్చాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చెట్లు చేమలుగా వృక్ష సామ్రాజ్యం ఉంటుంది. దాంట్లో చెట్లు చేమలు అంటే లోయెస్ట్ ఎనర్జీ వచ్చేసి గడ్డి పరక, హైయెస్ట్ వచ్చేసి మర్రి చెట్టు. సో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎవల్యూషన్ మర్రి చెట్టు. దాంట్లో ఓకే. ఆ ఎవల్యూషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి చెట్టు నుంచి మనం ఇచ్చే తత్వాన్ని నేర్చుకున్నాం. గివింగ్ నేచర్ అదేంటంటే దానికి ఆ ప్రాణశక్తి అనేది మొత్తం చెట్టు మొత్తంలో ఉంటుంది. ఓకే, ఓన్లీ వేర్లలో కాదు, మొత్తం ఉంటుంది. అందుకనే ఇప్పుడు మీరు ఒక పుష్పాన్ని కట్ చేస్తారు, లేకపోతే ఆకు కోసం ఒక కొమ్మని కట్ చేస్తారు, తిరిగి మళ్ళీ ఇంకో కొత్త కొమ్మ వస్తుంది. ఎస్ సార్, శాఖలనే మళ్ళీ పునరుత్పత్తి జరుగుతుంది. ఎందుకంటే దాని ప్రాణశక్తి మొత్తం చెట్లో ఉంటుంది, అంతటా ఉంటుంది. అవును, నిజమే. మనం ఆకులన్నీ రాలిపోయినా, ఓన్లీ బ్రాంచెస్ మిగిలినా మళ్ళీ చిగురించుకుంటారు, పునరుజ్జీవం చేస్తుంది. అందుకే అది ఎక్కువ సంవత్సరాలు బ్రతకగలుగుతుంది. మన మనిషికి అయితే ఓన్లీ నెంబర్ ఆఫ్ బ్రీత్స్, నాట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ బ్రెత్స్ క్యాల్కులేట్ చేస్తారు. దాన్ని మనం తక్కువ వాడినప్పుడు ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ వీళ్ళు హిమాలయన్ యోగులు ఉన్నారు, సదానంద గిరిజీ ఉన్నారు కదా, 111 సంవత్సరాలు. ఆయన మామూలుగా నడుస్తుంటే పక్కన మనం 30 సంవత్సరాలు పరిగెడుతున్నారు. మామూలుగా నడుస్తుంటే అంటే బ్రెత్ తక్కువ బ్రెత్ తీసుకుంటారు వాళ్ళంతే, అంటే హెవీగా తీసుకుంటాం. అవును, మనం ఏంటంటే మనకు 15 బ్రీత్స్ పర్ మినిట్ తీసుకుంటాం, ఇది మామూలుగా అయితే. అలా కాకుండా పోరాడుతున్నాం అనుకోండి, ఫైటింగ్ చేసినప్పుడు ఇంకా నెంబర్ ఆఫ్ బ్రీత్స్ పెరిగినప్పుడు మనకు ఆ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏ ఎలిమెంట్ తో అనుసంధానం అవుతాం సార్ అందులో? ఇప్పుడు మనం ఇది వృక్ష సామ్రాజ్యంలో మనం తీసుకునేది ఏంటంటే ఇచ్చేతత్వం, ప్రాణశక్తి మనం వృక్షమే ఇస్తుంది కదా, ఇవ్వటం అనే దానికి తోడు దాంట్లో ఫలాలు, పుష్పాలు, వేళ్ళు ప్రతిదీ దాన్ని ఇవ్వటమే తెలుసు. నాకు నీళ్ళు పోస్తూనే ఇస్తారని క్వశ్చన్ ఏది అది. ఓకే, ఏదో చివరికి దాన్ని కట్ చేసినా కూడా మన ఫర్నిచర్ కోసం దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అదే అంటే పచ్చగా ఉన్నప్పుడు గివింగ్ నేచర్, ఎండిపోయిన తర్వాత త్యాగ గుణం సాక్రిఫైస్ చేసేస్తుంది. అవును, ఓ వావ్, 2 క్వాలిటీస్ నేర్చుకుంటాం. అవును, అది నేర్చుకోవడానికే మన సోల్ అందులో జన్మ తీసుకున్నది అని చెప్తున్నారా మీరు? అవును, ఎగ్జాక్ట్లీ. ఆ ఇచ్చేతత్వం అనేది మనకు వృక్షం ద్వారా వచ్చింది. శ్వాస, బ్రీతింగ్ కూడా చెట్టు ద్వారా నేర్చుకున్నాం. మనం అంతకుముందు బ్రీతింగ్ అనేది ఉండేది కాదు కదా, మనం రాయి రప్పగా ఉన్నప్పుడు. సో బ్రీతింగ్ అనేది అక్కడి నుంచే నేర్చుకున్నాం. ఇదే అందులో రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు బ్రీతింగ్ లేదు, ఇక్కడ బ్రీతింగ్ నేర్చుకున్నాం. సో ఇట్ ఈస్ అన్కండిషనల్ ఇవ్వటం కూడా, అంటే కృష్ణతత్వం అంటారు. కృష్ణతత్వం అంటే అన్కండిషనల్ గివింగ్. మరి ఎర్త్ ఎలిమెంట్ లో ఏ తత్వం మనం నేర్చుకుంది ఏంటంటే భూతత్వంలో సహనం ఒకటి, నిద్ర. అదే ఇక్కడ కృష్ణతత్వం అన్నారు కదా, అక్కడ ఏ తత్వం? అది భూమాత తత్వం, సహనము, అవును, స్థిరత్వము. అవును, ఓకే సార్, అన్ని భూతత్వం. రైట్. మీరు అన్నట్టు స్థిరత్వం కూడా అక్కడి నుంచి నేర్చుకున్నాం, స్థిరంగా ఉండడం. అవును, ఓకే, ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి మనం జంతువుల్లో జలచరాలు, భూచరాలు, తర్వాత సర్పాలు, నెక్స్ట్
ఇది వస్తుంది, ఇది మన పక్షులు. అంటే ఈ జలచరాలు తర్వాత భూచరాలకు వచ్చినప్పుడు పక్షులు వచ్చాయి ముందుగా. లేదు, భూచరాల తర్వాతనే పక్షులు వచ్చాయి. అంతేనా? ఈ నాగులు పక్షులు ఒకేసారి వచ్చాయి ఓకే. రెండు. దానికి మనకు వినత కద్రో కథలు వస్తాయి కదా, అందులో ఒక ఆమెకి సర్పాలు పెడతారు, ఇంకొక ఆమెకి పక్షులు, రెండు. ఓకే. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం వాటి నుంచి ఏం నేర్చుకుంటే మైదుని నేర్చుకున్నాం, సంతానోత్పత్తి. జంతువుల నుండి పక్షుల నుండే మైదుని నేర్చుకున్నాం, సంతానోత్పత్తిని దేనికి దానికి చేసుకోవటం. ఇంకోటి ఏంటంటే గమనం, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడం, మూమెంట్. చెట్టు మూవ్ కాదు కదా. అవును. ఈ రెండు నేర్చుకున్నాం, గమనం, మైదునం. ఆ తర్వాత భయం. మీకు అక్కడ ఎప్పుడు ఏది వచ్చి చంపేస్తుంది అనే భావన ఉంటుంది వాటిల్లో. అచ్చా, ఓకే. ఇన్సెక్యూరిటీ ఎట్ నుంచి ఎటు దాడి జరుగుతుందో తెలియదు. అవును. ఓహో, మానవులకు కూడా ఎందుకు ఉందంటే ఆ క్వాలిటీస్ ఇంకా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చాం మనం, అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఆ భయం అనేది వస్తే మనకు ఎక్కడ ఇన్సెక్యూరిటీ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది కదా. అదే ఎప్పుడు ఏమవుతుందో, రేపు ఏంటో, మరి ఈ రోజు అయితే బాగానే ఉంది. అవును. ఓకే. ఇప్పుడు దేశం అంతా ఏదో జరగబోతుంది. అవును. ఇవన్నీ అవే యుద్ధ భయాలు. అదే అంటారు. అది ఓకే. అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి అది కొంతవరకు ఇంకా ఉంది. అవును. దీన్ని మనకి ఈ దశావతారంలో విష్ణుమూర్తి, మనకి జలచరాలకి మత్స్యావతారం, కూర్మావతారం, భూచరాలకు వచ్చేసి వరాహ, నరసింహ. ఈ 4 అవతారం. అంటే మన ఆత్మపరిణామం ఎలా చెందుతుంది అనేది సైన్స్ స్పేస్లో కూడా తీసుకున్నప్పుడు ఏం చేశారు, ఫస్ట్ అమీబా నుంచి సృష్టిస్తూ వచ్చారు వరుసగా. అమీబా నుంచి సృష్టించినప్పుడు కూడా మీకు అక్కడ కూడా ప్లాంట్ యానిమల్ చేంజ్ ఓవర్ అనేది మీకు ఇవి ఉంటాయి కదా, ఫంగస్. ఎగ్జాంపుల్ తింటారు చూడండి మీరు, ఏమంటారు వాటిని, మష్రూమ్స్ అయితే ఇంటర్మీడియట్. అటు ప్లాంట్ బేస్డ్ కానీ ఇక్కడ యానిమల్ బేస్డ్ రెండు. ఓకే. ఆ తర్వాత మీకు యానిమల్స్గా ఒక్కొక్కటి మార్పులు వస్తుంది. అంటే సిలిండ్రేటా, హైడ్రా అని, లేకపోతే జలచరాల్లో మీకు ఆక్టోపస్, ఫిష్, వేల్స్, పెద్ద తీసుకుంటే వేల్స్ వరకు. ఇట్లా ఆ ఎవల్యూషన్ అనేది వరుసగా అందులో జరుగుతూ వచ్చింది. ఫస్ట్ జలచరాలన్నీ అయిపోయిన తర్వాత భూచరాలుగా వచ్చాం. భూచరాల నుండి పక్షులు, తర్వాత జంతువులు. జంతువుల్లో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎవల్యూటెడ్ ఎనిమల్ ఏంటి సార్? మనకి సింహం తీసుకోవాలి. ఏనుగు, సింహము ఈ రెండు. ఓకే. హైయెస్ట్ ఫామ్. అందుకే ఇంకా నాన్ వెజ్ జీవచాపల్యం పోలేదేమో. అవును. అంతేనా సార్? అంతే. మరి ఆవుని బాగా దగ్గరగా చూస్తే, పెంపుడు జంతువులను దగ్గరగా చూస్తే నెక్స్ట్ ఎవల్యూషన్ హ్యూమన్ వస్తాయి అంటూ ఉంటారు కదా. న్యాచురల్గా అది దగ్గర చూడటం కాదు, మనం కొన్ని పెంపుడు జంతువుల్ని టేమింగ్ చేసుకున్నాం. అంటే మనిషిగా ఉన్నప్పుడు ఏంటంటే తను జంతువుల మీద మొత్తం రిమైనింగ్ ఎవల్యూషన్ అవుతుంది, దాని మీద క్యాప్టెన్సీ అంటే అధికత్వం సంపాదించేందుకు ఒక్కొక్క జంతువుని లోపరుచుకుంటూ దాంట్లో ఏదైతే భయపడుతుందో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పులి, సింహం, నక్క అవన్నీ అనుకోండి, అగ్ని చూస్తే భయపడతాయి అవి. దాన్ని లోపరుచుకోవాలంటే అగ్నిని చూపెడతాడు, చూపెట్టుకుని దానిలో భయం కల్పించి దాన్ని లోపరుచుకుంటాడు. సో ఆ విధంగా వాటిని అంటే దాన్ని ఎలా పట్టుకోవాలని గుయ్యలు తవ్వటము రకరకాల. లేకపోతే ఇప్పుడు మనకి చిన్నగా ఎలుకుంది అనుకోండి, దాన్ని పట్టుకునేందుకు దానికి ఏం చేస్తుంది, దానికి ఏదో తిండి పెడతాం కదా బోన్లో. సో అలా ఆ విధంగా పట్టడానికి ఒక గాలం వేయడం, ఎర చూపెట్టి వాటిని పట్టుకొని తన అవసరానికి వాడుకున్నాడు, ఎగ్జిస్టెన్స్కి. అంటే మొదట్లో సివిలైజేషన్ రాలేదు కదా, ఆకలి అనేది కామన్గా అందరికీ ఉంటుంది. సో ఆ జంతువులు ఎలా తింటున్నాయో దాన్ని చూసి నేర్చుకుని తను కూడా ఆ ఇన్స్టింక్ట్ నుండి ఉంది కాబట్టి ఆ ఇన్స్టింక్ట్ నుంచి బయటపడడానికే మళ్ళీ ఇప్పుడు ధ్యాన సాధన చేస్తేనే ఆ ఎనిమల్ ఇన్స్టింక్షన్ నుంచి బయటపడతాం మనం. అవును. వావ్ సార్. మరి ఇప్పుడు ఈ జంతువులన్నీ నెక్స్ట్ లెవెల్లో హ్యూమన్కి వస్తాయా? వస్తాయి. అదే పక్షులు సార్, అన్నీ వస్తాయి. ప్రతిదీ పక్షులు కూడా వస్తాయి. పక్షులు ఏంజల్ కింగ్డమ్కి వెళ్తాయి అంటారు. అదొకటి. తర్వాత మీకు
దానికి మనిషిగా రూపానికి మనం తీసుకుంటే ఈ దేవగణాల్లో మీకు చిలకతలతో ఉంటారు. వాయసు మహర్షి కొడుకు శుక మహర్షి చిలకతల్లే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడతాం కదా. ఏది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇవన్నీ అంటే చిన్న చిన్న భాగాలు మాత్రమే మనం ట్రాన్స్ప్లాంట్, హార్ట్ వరకు వచ్చాం, లంగ్స్ వరకు వచ్చాం, కానీ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంతవరకు చేయలేదు. కానీ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడో శివుడు చేశాడు. అవును, వినాయకుడు. తర్వాత దక్షుడు మేకతలు పెట్టాడు. అంటే అహంకారాన్ని తనలో తొలగించి మేకతలు పెట్టాడు. అలా రెండు కలిపి ఉద్భవించిన దానికి శుక మహర్షి జన్మించడమే. శుక మహర్షి అంటే రామచిలక లాగా ఉంటుందా? రామచిలక తల ఉంటారు. శుక మహర్షి సార్ నాకు గుర్తొస్తుంది, మా చిన్నప్పుడు అంత కొంతమంది అరే చిలక ముక్కు నీది చిలక ముక్కు లాగా ఉందిరా. అవును, ఎగ్జాక్ట్లీ. ఏనుగు చెవుల్లా ఉన్నాయిరా, అవును, ఇలా అంటూ ఉంటాం. ఓకే, సో ఇదంతా ఎవల్యూషన్ లో కొన్ని కొన్ని వస్తాయి. ఇప్పుడు మన రీసెంట్ గా మన అఫ్ కోర్స్ కొన్ని మ్యాగజైన్స్ లో అక్కడిక్కడ న్యూస్ వస్తుంటాయి ఏంటంటే గుర్రానికి మనిషి ఎలా ఉండే వాళ్ళు పుట్టించినట్టుగా. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది మనకు ఫిజికల్ గా చూడలేము. బట్ విత్ ఇన్ ద ఎనిమల్స్ లో రీప్రొడ్యూస్ చేశారు, హైబ్రిడ్ చేశారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జెర్సీ ఆవులు ఉంటాయి కదా, పాలు ఎక్కువ వేస్తాయి. కానీ దానికి ఏంటంటే దాని స్పెమ్ వచ్చేసి పంది నుంచి తీసుకున్నారు. అది నెంబర్ ఆఫ్ చిల్ల నుండి పాలు ఎక్కువ ఇస్తుంది, ఆ స్పెమ్ తీసుకొని దీంట్లో ఇంట్రడ్యూస్ చేసి. అందుకే మీకు మన ఇండియన్ కౌలో ఉన్న లక్షణాలు వాటిల్లో ఉండదు, పాలు వస్తాయి అంతేగాని దాంట్లో మెడిసినల్ క్వాలిటీస్ ఉండవు. జస్ట్ అది హైబ్రిడ్ అంటే ఓన్లీ ఆర్టిఫిషియలే కదా. ఆర్టిఫిషియల్ అది. ఓకే సార్. సో హ్యూమన్ కింగ్డమ్ నెక్స్ట్ సార్. యానిమల్ కింగ్డమ్ తర్వాత మీకు హ్యూమన్ కింగ్డమ్. హ్యూమన్ ఎవల్యూషన్ అంటే హ్యూమన్ కింగ్డమ్కి వచ్చే ముందు మనకు జరిగింది ఏంటంటే టేమింగ్ చేశారు ఎనిమల్స్ని. అంటే ఏమేం చేశారు అంటే వాటిని దగ్గర తీసుకుని లోపరుచుకుని వాటి భయం దగ్గరికి పెంచడం. పిల్లిని, కుక్కను, అవును, జంతువులను, కోళ్లను అన్నిటినీ. సార్ ఇప్పుడు కోళ్లను, మేకల్ని కూడా దగ్గర తీసి పెంచారు కదా. అవును. మరి మధ్యలోనే చంపితే వాటికి ఏం జరిగింది అంటారు? దాన్ని యాక్చువల్ అదే మనం చేయకూడని పని చేస్తున్నాం. దగ్గరే తీశారు. అవును. పిల్లి, కుక్కనేమో పెంచారు. అవును. అది నెక్స్ట్ హ్యూమన్ సోల్ గా ఎవల్యూషన్ జరుగుతుందా? ప్రాసెస్ జరుగుతుంది, మనం ఇంటరప్ట్ చేస్తున్నాం. అంటే ఈ కోడి మేక కూడా పెంచి పెంచి చంపడం వల్ల ఇంటరప్ట్ చేసినట్టు. అంటే దాని జీవితం ఎంతవరకు గడపాలో అది దాని ప్లాన్, సోల్ ప్లాన్ ప్రకారం వస్తుంది కదా. వచ్చినప్పుడు దాన్ని మన మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఓకే. డిస్టర్బ్ చేయటం లేదంటే అది మళ్ళీ పునరుజ్జీవం చెందాల్సి వస్తుంది. సో జంతువులను మనం టైమింగ్ చేయడం ద్వారా మెల్లగా జంతువులుగా మన హ్యూమన్ గా వచ్చాయి. హ్యూమన్ అది ఎలా అంటే ముందు అట్లా భయం ఉండేది కదా మనుషులు అంటే, ఆ భయాన్ని కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చాయి. మొదట్లో ఏంటంటే ఈ సోల్ కూడా మీకు గ్రూప్ గా, అంటే సపోజ్ ఒక ఈ తేనెటీగల గుంపు తీసుకున్నారు, గ్రూప్ సోల్స్, అవి అక్కడ ఆ గ్రూప్ కి ఒకటే సోల్ ఉంటుంది, అన్నిటి కలిపి ఒకటే సోల్ ఉంటుంది. అందుకే కొట్టగానే అన్ని లేచిపోతాయి. అవును. పక్షులకు కూడా గ్రూప్ సోల్ కదా సార్? గ్రూప్ సోల్. ఒకటి ఇట్లా కొట్టగానే మొత్తం అన్ని లేచి వెళ్ళిపోతాయి. అవును. ఒక జంతువును భయపెడితే మిగతా జంతువులు అన్ని పారిపోతూ ఉంటాయి. అవును, అక్కడ కూడా గ్రూప్ సోల్స్. కానీ మీకు ఈ టైమింగ్ చేసినప్పుడు ఏంటంటే ఏవైతే మనం జంతువులు తీసుకున్నామో పెంచడం ఇవన్నీ కదా, అవి మాత్రం కొన్ని లిమిటెడ్ ఎనిమల్స్ కి. సో ఇప్పుడు ఒక ఆవు తీసుకుని ఒకటే పిల్ల పెడుతుంది కదా, అదే మీరు మేక తీసుకుంటే 2 పిల్లలు. సోల్ కాదు, సింగిల్ సోల్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఆవు నుంచి స్టార్ట్ అయింది. దాని ముందు మాత్రం మీకు మేక తీసుకుంటే 2 పిల్లలు, కుక్క తీసుకుంటే 4 పిల్లలు, 5 పిల్లలు, అలా డివైడ్ అయింది అంటారా? కాదు, ఆ సోల్ అంటే ఒకటికి వస్తున్నది. నెంబర్ ఆఫ్ శరీరాల బదులు ఒక్కొక్కటి కూడా ఎవల్యూషన్, అందులో కూడా ఎవల్యూషన్ జరిగి డివైడ్ అవుతూ వచ్చింది. గ్రూప్ సోల్ కాస్త సింగిల్ సోల్ గా వచ్చినాయి. ఎగ్జాంపుల్ మీకు ఏనుగు తీసుకున్న, ఈ పెద్ద జంతువులు ఉంటాయి చూడండి, ఆవు తీసుకున్న, పులి, ఇలాంటి పులి తెలియదు, ఐడియా లేదు. ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే సింగిల్ శరీరానికి ఒక సోల్ గా వచ్చాయి. సో అలాంటి ఆల్మోస్ట్ అవన్నీ మనం టేమింగ్ చేసుకున్నాం కదా, అంటే పెంచుకోవటం అన్ని. దాంట్లో వాళ్ళ భయం అనేది తగ్గిపోయింది. దగ్గర తీసి పెంచడం వల్ల ఇన్సెక్యూరిటీ లేదు.
ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సెక్యూరిటీ వచ్చింది. ఇంకోటి వాటికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ మనం టైంకి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మన మీద డిపెండెన్సీ వచ్చింది వాటికి. రైట్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది జరిగి అవి తర్వాత ఏంటంటే దాంట్లో ఎవల్యూషన్ జరుగుతూ మనం మనిషిగా పెంచాం. మనిషి రాకముందు ఇవన్నీ ఎట్లా సార్? మరి జంతువులు ఫస్ట్ జంతువులే ఉండే, అప్పుడు ఎవరు మనుషులు లేరు కదా. అవును. మరి వాటంతట అవి ఎలా ఎవల్యూషన్ వచ్చింది హ్యూమన్ గా? ఇప్పుడు మన ప్రకృతిలో అదే కానీ మన భూమిలో చూసాము ఎవల్యూషన్, అలాగే వృక్షాల్లో చూసాము, జంతువుల్లో జరిగింది. ఇప్పుడంటే మనిషి వచ్చినాక పెంపుడు జంతువులు స్టార్ట్ అయినాయి కానీ అప్పుడు లేరు కదా, డైరెక్ట్ స్టార్ట్ అయిపోయింది. అవును. సింగిల్ సోల్ గా, ఇండివిజువల్ సోల్ గా వచ్చేసాం హ్యూమన్ గా. వచ్చినా కానీ జంతువుల నుంచి మనం నేర్చుకున్నది ఏంటి? మైథునం అంటే సంతానోత్పత్తి, అది కంటిన్యూ అయింది. గమనం, మూవ్ అవడం. ఆ తర్వాత అవి ఏంటంటే ప్రకృతికి సహజంగా ఉండేవి. అందుకని దాంట్లో ఇంటర్నల్ సెన్సార్స్ అనేది పనిచేస్తున్నాయి వాటికి రెగ్యులర్గా. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఈ ఎనిమల్ తీసుకున్నాను, ఆకలేసినప్పుడే తింటుంది అది. ఒక పులి వేటాడి తిన్నా కూడా, సింహం కూడా వేటాడి తిన్నా కూడా దాని పొట్టకి సగానికే తింటుంది, మిగతా సగం నీరు ఆ తర్వాత ఈ వాయువు కోసం వదిలిపెడుతుంది. అది ఒకసారి తిందంటే వారం రోజులు ఉపవాసం ఉంటుంది. ఒక సింహం. పులి అయితే 6 రోజులు ఉంటుంది, చిరుత అయితే 4 రోజులు ఉంటుంది. ఎందుకంటే వాటికి సహజంగా సెల్ఫ్ హీలింగ్ అనేది ఉంది, దాన్ని అది మెయింటైన్ చేస్తున్నాయి. అంటే ఈ తినటం వల్ల ఏదైతే మనకి యాక్చువల్లీ డిజైన్ ఫర్ నాన్ వెజ్ ఓన్లీ, అంటే మెకానిజం అంతా అదే నాన్ వెజ్. ఎందుకంటే దాని ఇంటెస్టైన్ ఓన్లీ 2.5 meters ఉంటుంది హైట్, పొడుగు. ఏది తీసుకున్నా తక్కువ వెళ్ళిపోతుంది, 2.5 గంటల లోపల బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత దానికి కావాల్సిన యాసిడ్స్ కూడా దాంట్లో ప్రొడక్షన్ ఉంటుంది. అయినా కూడా అది వారం రోజులు దాంట్లో డీటాక్సిఫై చేసేందుకు, దాంట్లో ఉన్న విష పదార్థాలు తినటం వల్ల ఏదైతే వచ్చిందో అవన్నీ వదిలించుకొని మళ్ళీ అది సమతుల్యం చెందినప్పుడు అన్ని చక్ర దాంట్లో ఉన్న లైఫ్లో అప్పుడు మళ్ళీ వేటకెళ్తుంది ఆకలికి. అంటే అది ప్రకృతికి సహజ సిద్ధంగా. ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా ఇచ్చేతత్వం చూడండి, ఒక జంతువుని చంపినా కూడా మిగతా జంతువులకు వదిలేస్తుంది. అంటే దాని మీద డిపెండ్ అయ్యే నక్కలు, కుక్కలు అలాంటి అన్నిటికీ షేరింగ్ అది అనేది ఇచ్చేతత్వాన్ని అందులో ఉంది. ఇంకోటి ఏంటంటే అది ప్రకృతి సిద్ధంగా ఆకలేసినప్పుడే తింటుంది, దప్పికేసినప్పుడు తాగుతుంది, సీజనల్గా మైథునం చేస్తుంది. మనం ఈ 3 గుణాలు తెచ్చుకున్నాము, కానీ మిగతా టైం అంతా ప్రకృతికి సహసిద్ధంగా ఉంటుంది. అది ఉండటం వల్ల ఇంటర్నల్ ఆర్గన్స్ పనిచేసినప్పుడు మీకు ఎక్కడైనా కూడా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి చూడండి. భూకంపాలు కానీ, తర్వాత సునామీ, తర్వాత ఇవి ఏమంటారు వీటిని సైక్లోన్స్, ఇలాంటివి వచ్చినప్పుడు ఏ జంతువు చనిపోదు, ముందే పసిగట్టి దూరంగా వెళ్ళిపోతాయి. ఆ సెన్సర్స్ మనలో ఉన్నాయి, కానీ కూడా ఉన్నాయి, కానీ మనం దాన్ని ప్రకృతి సిద్ధంగా ఉన్నప్పుడు మనకు పనిచేస్తాయి. రైట్. ఇప్పుడు హ్యూమన్ గా వచ్చిన తర్వాత ఇవన్నీ క్వాలిటీస్ తో వచ్చాం సార్. కానీ వచ్చిన తర్వాత మనకి మైండ్ ఒకటి వచ్చింది కదా, దానికి మైండ్ వచ్చింది, వాటికి లేనిది మనకు. వాటికంటే లిమిటెడ్ గా ఉంది. లిమిటెడ్, ఓకే. దానికి అవసరం ఉన్నంత మిగతా టైంలో ప్రకృతి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ప్రకృతి వైపరీత్యాలకు ఎప్పుడు అవి చనిపోవు. అంటే మన ఇంట్లో టేమింగ్ చేసే ఎనిమల్స్ అవి కూడా ప్రయత్నించి తప్పించుకునేందుకు, అవి మనం అర్థం చేసుకోకుండా పట్టుకొని మనతో పాటు అవి చచ్చిపోతాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ మనిషిగా వచ్చినప్పుడు ఈ మైండ్ ద్వారా తినని టైంలో తింటాడు, తినగుడని తింటాడు, నాన్న చెత్త చెదారం అంతా. ఎందుకంటే యాక్చువల్లీ మన బాడీ వచ్చేసి డిజైన్ ఫర్ వెజిటేరియన్. ఓకే. ఈ వెజిటేరియన్ ఎనిమల్స్ కు నాన్ వెజిటేరియన్ ఎనిమల్స్ కు తేడా ఏంటంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది ఇంటెస్టైన్. అక్కడ 2.5 మీటర్లు ఉంటే ఇక్కడ 7.5 మీటర్లు ఉంటుంది. అంటే సపోజ్ మామూలుగా మనిషి కనుక తినకూడని అంటే నాన్ వెజ్ అది తిన్నారనుకోండి, 12 గంటలు టైం పడుతుంది అది బయటకు వెళ్ళేందుకు. ఈ లోపు ఇంకా ఎన్నిసార్లు ఎత్తామో తెలియదు. అదొకటి. ఈ 12 గంటల్లో ఆ ముక్క బయట పెడితే ఏమవుతుంది ఆలోచించండి. అయిపోయింది, డికంపోజ్ అవుతుంది కదా. ఆ డికంపోజ్ అనేది మనలో అవుతుంది. ఒకటేంటంటే దీంట్లో ఈ దానికి కావలసిన యాసిడ్స్ లో మనలో యాసిడ్స్ లేవు.
దాన్ని కంప్లీట్ గా క్లియర్ చేయడానికి. లేవు. ఉమ్, మామూలుగా ఉన్న యాసిడ్స్ కూడా ఏం చేస్తాయంటే, ఇప్పుడు ప్యాంక్రియాటిస్ ఉంది అనుకోండి, మీరు ఏమైనా ఫుడ్ తీసుకుంటే 2.5 గంటలకు సరిపడ మాత్రమే అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటివి తిన్నాం అనుకోండి, అది ఆ 2.5 గంటలో మనకి అరగదు. అప్పుడు మిగిలిపోయిన ఆహారం ఉంటుంది కదా, అరే, ఇప్పుడు మరి ఇవన్నీ అనుభవాల కోసమే ఇవన్నీ చేస్తున్నామా సార్? వాటిని దాటాలా? ఏం చేయాలి హ్యూమన్ గా? హ్యూమన్గా ఏంటంటే మనం మైండ్ సక్రమంగా ఉపయోగించుకోవాలి. మనం ఏం చేస్తున్నట్టే మాయలో పడిపోతున్నాం. ఇప్పుడు హ్యూమన్ సోల్ గా మీరు అన్నట్టు ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చినాం. అవును. ఇప్పుడు హ్యూమన్ గా ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, హ్యూమన్ దాని తర్వాత పర్పస్ ఏంటి? హ్యూమన్ పర్పస్ ఏంటంటే అగైన్ ఏకత్వం చెందటం, మళ్ళీ పరమాత్మతో అనుసంధానం. అది పొందినప్పుడు మీరు ఈ బాహ్యంగా ఇవన్నీ అంటే మనకు యాక్చువల్లీ ఈ చక్రాల రూపంలో వెళ్ళినప్పుడు ఏంటంటే, ఫస్ట్ మనిషి ఈ ఎనిమల్గా మారిపోయాడు కదా. ఎనిమల్గా మారిపోయినప్పుడు అతనికి జంతు లక్షణాలు ఉన్నాయి, తర్వాత మైండ్ ఉంది. ఈ మైండ్ వల్ల ఏం చేస్తాడంటే, బోయేవాడు మనకు రత్నాకరుడు ఉన్నాడు కదా, రామాయణం రచించాడు వాల్మీకి. అప్పుడు అతని స్థితి ఏంటి, ఏజ్వల్ అవసరం వస్తే చంపేసి కావాల్సిన దానికోసం ఏదైనా చేసి తీసుకుంటాడు. అంటే అది జంతు నుంచి వచ్చాడు కాబట్టి ఆ జంతు లక్షణాలు ఉంటాయి. తన అవసరాని కోసం చేస్తాడు, అవసరం అయితే చంపేస్తాడు, లేకపోతే ఇంకేదైనా చేస్తాడు. సో ఆ లక్షణాలు అనేది కంటిన్యూటీ అవుతుంది. కానీ అక్కడ జంతువుకి ఏంటంటే స్వార్థం లేదు. అదే అప్పుడు మైండ్ తక్కువ ఉంది, అవసరానికి చేసింది తప్ప స్వార్థంతో చేయదు. ఆ స్వార్థంతో చేయదు. ఇంకోటి ఏంటంటే ప్రకృతికి సహసిద్ధంగా ఉంటుంది కాబట్టి దాని కర్మలు అనేది లేవు. జంతువుకి మనిషికి ఉంది. మనిషి కర్మ అంటే మైండ్ వచ్చింది ఆల్రెడీ, మైండ్ ఎక్కువ వచ్చింది, ప్లస్ స్వార్థం కోసం చేస్తున్నాడు. అన్ని స్వార్థం కోసం. అంటే తినకూడని చెత్త అంతా తింటాడు, తన శరీరానికి అవసరం ఉన్నది లేదు అని. ఎందుకంటే రుచి కావాలి. ఓకే, రుచిలో బానిసైపోయి అనేదాన్ని తాగుడు. అంటే ఇప్పుడు అవన్నీ అనుభవం కోసమే వచ్చినప్పుడు వాటిని దాటాలంటారా? అవన్నీ దాటాలి. మనం అనుభవం కోసమే వచ్చాం కాబట్టి అవన్నీ దాటాలి. ఎందుకంటే మనకు ఆ జంతు లక్షణాలు ఉన్నాయి. ఆ జంతు లక్షణాలను కూడా మనం విపరీతంగా యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఈ తాగకూడని తాగుతున్నాం, తినకూడని తింటున్నాం. అది కూడా పోనీ టైం ప్రకారం తింటున్నాం అంటే లేదు. ఎప్పుడు ఎందుకు తింటున్నావో తెలియదు, తాగుతున్నావో తెలియదు. అదేంటంటే మనకు దప్పికున్నప్పుడు తాగట్లేదు, అది రుచి కాబట్టి తాగుతున్నాం. అబ్బో వాటర్ తాగితే మంచిది అని తాపుకోసారి తాగుతున్నాం. ఎందుకు తాగుతున్నాం? దాహం ఉందా లేదా? అవును, వాటర్ ఓకే. వాటర్ కానీ అంటే మనకి శరీరానికి కూల్ డ్రింక్స్ ఎలాంటివి ఉంటాయి, దాంట్లో అన్ని ప్రిజర్వేటివ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మన శరీరానికి అవి ఒక బాటిల్ మీరు కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగితే ఆ చెత్తంతా వదలాలంటే ఇంకో 6 బాటిల్స్ వాటర్ తాగాలి మీరు. ఒక కూల్ డ్రింక్ తాగితే 6 లీటర్ల వాటర్ తాగితే అది డిటాక్సిఫై అవుతుంది బాడీ నుంచి. అవును. అమ్మా బాబరే, అల్టిమేట్ సార్. సో హ్యూమన్ గా ఇవన్నీ దాటాలి. దాటితే నెక్స్ట్ పర్పస్ ఏంటి? నెక్స్ట్ పర్పస్ ఏకత్వం. మళ్ళీ ఏకత్వంలోకి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మనం వచ్చింది అక్కడి నుంచి కదా. రైట్. సో బ్యాక్ టు హోమ్ వెళ్ళాలి. మనం బ్యాక్ టు హోమ్ వెళ్ళడానికి ఇవన్నీ ప్రిపరేషన్స్. అవును. వెళ్ళకుండా అక్కడే ఉండి ఎన్నో జన్మలు తిరుగుతూ ఉంటారా? అది కూడా అవుతుంటుంది. వాళ్ళే తిరగటం కాదు. ఇప్పుడు మనకి ఫస్ట్ జన్మలు వచ్చారు చూడండి, మానవుడిగా ఉన్నప్పుడు జంతు లక్షణాలు ఉంటాయి. అది సర్వసాధారణం. ఆ స్టేజ్ 1 లో ఉన్నప్పుడు మనం స్టేజ్ 3 లో ఉన్నా కూడా మన యొక్క ఇది అజ్ఞానంతో వాళ్ళని కామెంట్ చేస్తాం. ఓకే, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, దుర్మార్గ వాడు ఎందుకు చేయాలి, చేయకుండా చక్కగా అందరితో పాటు ఉండొచ్చు కదా అని చెప్పండి. వాడు నేర్చుకుంటున్నాడు, వాడప్పుడే జంతువు నుంచి వచ్చాడు కదా. సో దానివల్ల ఎఫెక్ట్ ఏంటి మనకు ఎఫెక్ట్ ఏంటి? ఇప్పుడు మామూలుగా వాడు తప్పు చేస్తున్నాడని మనకు చట్టరీత్యా అని తెలుసు. వాడికి ఎనర్జీ కొంత లిమిటెడ్ గా ఉంది. ఆ తప్పుతో 2-3 తప్పులు చేసినారో వాడు పట్టుబడతాడు. రైట్. పట్టుబడినప్పుడు వాడు శిక్షణ పొందుతాడు. అంటే పోలీసు వాళ్ళు శిక్షణ పొందినప్పుడు వారికి ఆలోచన వస్తుంది, నేను తప్పు చేశాను కాబట్టి శిక్షణ పొందుతున్నాను. ఇప్పుడు మనం పై స్టేజ్ లో ఉన్న మనం కామెంట్ చేయడానికి లేదంటారు. పత్రిక గారు అదే అంటారు కదా, నో కామెంట్స్ అంటే. ఓ వండర్ఫుల్ సార్. సో హ్యూమన్ సోల్ గా ఇవన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు మరి ఇక్కడ ఏమేమి సాధనలు చేయాలంటారు? ఫైనల్ గా మీ మెసేజ్ ద్వారా చెప్పండి సార్. సాధనలు ఏంటంటే ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ అవుతున్నాం కదా, ఆ మిగతా ఎవాల్యుయేషన్ ఇప్పుడు సపోజ్ మనం మణిపుర చక్ర స్టాటస్ లో ఉన్నాం కంటే 300 జన్మలు ఎత్తితే ఆ స్టేట్కి వచ్చాం.
వీడు కొత్తగా చిన్నపిల్లడు నేర్చుకుంటున్నాడు, వాడు అప్పుడే లేచి నర్సు ఉన్నట్టు తిరుగుతున్నాడు, వాడు పడిపోతాడు సహజం. సో ఆ విధంగా వాడు ఆ తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు. చేసినప్పుడు శిక్షణ పొందితే వాడు తొందరగా వాడే వెల్షన్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, వాని మీద కామెంట్ చేస్తున్నాం, దుర్మార్గుడు, దుష్టుడు, ఇవన్నీ ఎదగాలనుకున్న వాడిని కూడా మన మాటలతో ఆపుతున్నాం. ఎలా అవుతుందంటే ఈ మన ఎనర్జీ ట్రాన్స్మిషన్ వాడుకోవచ్చు. ఇప్పుడు మురికి గుడ్డు ఉంది అనుకోండి, ఆ మురికి గుడ్డును ఉతికినప్పుడే మనకు తెల్లబడుతుంది కదా, రైట్, దానికి కావాల్సిన సర్ఫ్ అవన్నీ వేస్తాయి కదా. ఆ విధంగా వాడిలో మురికినంతా మనం ఉతికేసి కామెంట్ చేయడం చేసి మన ఎనర్జీస్ వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత వాడి మురికంతా మనం తీసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తాం. ఆ కర్మలన్నీ మనం తీసుకుంటున్నాం. ఆ తీసుకొని అక్కడికే పోదు కదా, మనం ఏం చేస్తాం, చివరికి ఇంకో 10 మందికి చెప్తాం. రైట్ సార్. సో దీన్ని యాక్చువల్గా హ్యూమన్ సోల్ ఎవల్యూషన్ గురించి ఇప్పుడు ఆత్మల పరిణామం చెప్పారు కదా, అసలు మానవ పరిణామం గురించి ఇంకో ఎపిసోడ్ చేయాల్సింది ఉందేమో అనిపిస్తుంది. సో మొత్తం మీద అక్కడ దాకా వచ్చి చేయాల్సింది చేయకుండా అటు ఇటు తిరుగుతున్నాం. అవును, దాన్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకుంటే గనక మళ్ళీ పరమాత్మ స్థాయికి వెళ్ళి 1S కి వెళ్తాం. అవును. సో ఫైనల్ గా మీ మెసేజ్ సార్. మెసేజ్ అంటే పత్రిజ గారు ఇచ్చిన ఇవి ఉన్నాయి కదా, ఏంటంటే నో కామెంట్స్, నో ఇంటర్ఫిరెన్స్, నో జడ్జ్మెంట్, ఇవి అందుకే చెప్పారు. తర్వాత ఏమన్నారు, ఆయన ధ్యానం చేయమన్నారు, స్వాధ్యాయం చేయమన్నాడు, తర్వాత సజ్జన సాంగత్యం. రైట్, ఇవి హ్యూమన్ గా చేస్తే హ్యూమన్ గా. దాంట్లో ఎంత అంటే చాలా క్లుప్తంగా ఒక్కొక్క వర్డ్ లో ఇచ్చారు. దాంట్లో హిడెన్ మెసేజ్ చాలా ఉంది. మన ఎలా ఇప్పుడు నో కామెంట్స్ దానికి మీకు సింపుల్ ఎగ్జామ్ ఇచ్చాను కదా, అంటే ఆ విధంగా వాడిని ఎదగనివ్వట్లేదు, మనం ఎదగట్లేదు. ఈ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంతా వాడికి ఇచ్చేసి వాడు పట్టుబడాల్సిన టైం పట్టుబడాడు. వాడు చాలా కేసులు రిపీట్ అయ్యాయి, ఫైనల్ గా వాడికి 0 వచ్చినప్పుడు వాడు పట్టుబడతాడు. వండర్ఫుల్ సార్. మీరు అంటే ఇక్కడ ఇంకో డిఫరెంట్ గా డీటెయిల్ గా వెళ్లాల్సి ఉంది. సో మొత్తం మీద మీరు చెప్పిన ప్రకారంగా హ్యూమన్ గా ఇక్కడి నుంచి నేర్చుకుంటూ వచ్చిన మనం కింది నుంచి నేర్చుకుంటూ బాగానే వచ్చాం. కానీ ఇక్కడ ఎనిమల్ నుంచి వచ్చిన ఆ ఎనిమల్ క్వాలిటీస్ ని మానుకోలేక ఒకవేళ కొంత ఎదిగిన వాళ్ళు కూడా వాళ్ళని ఎదగనీయకుండా ఈ ఎనర్జీ ఈ మధ్యలోనే తిరుగుతూ వేస్ట్ అవుతుంది. దానికి సొల్యూషన్ చెప్పారు, నో జడ్జిమెంట్, నో కామెంట్, నో కంప్లైంట్స్ అని. సాధనలు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ డీటెయిల్ గా తెలుసుకుందాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆత్మ ప్రణామాలు. మీ పిఎంసి స్టూడియోకి, మీ టీమ్ కి, అందరికి కూడా రైట్ సార్, చాలా రుణపడతాను. థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా, ఆత్మ పరిణామం పైనుంచి అక్కడ 5th నుంచి ఇలా పరిణామం చేసుకుంటూ ఒక్కొక్క దాంట్లో నేర్చుకుంటూ ఆ పరమాత్మే ఎన్నో అంశాత్మలుగా సృష్టించి మనం ఇక్కడ ఆ ఎక్స్పెరిమెంట్కి నేను రెడీ అని చెబితే వచ్చిన మనం అందరం. సో వచ్చి ఒక్కొక్కటి నేర్చుకుంటూ హ్యూమన్గా వచ్చాం. హ్యూమన్గా వచ్చిన తర్వాత మనం ద్వంద్వాల్లో ఇరుక్కుపోయాం. మనం ఎదుగుతున్నాము అనుకుంటూ కూడా కింది వాళ్ళను కామెంట్ చేస్తూ మళ్ళీ అక్కడే ఉంటున్నాం అనేదే సార్ చెప్పారు. సో మరిన్ని ఈ అద్భుతమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పటి వరకైతే మన పరిణామ క్రమాన్ని మనమే చెక్ చేసుకుంటూ ధ్యాన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనే సాధనలు 3 చేస్తూ నో కామెంట్, నో అనాలిసిస్, నో జడ్జిమెంట్ ఇవి లేకుండా ఉంటే గనక మనం నెక్స్ట్ పరమాత్మ అంటే 1Sకి మనం చేరుకుంటాము అనేదే వారు సీనియర్ సైంటిస్ట్గా ఉన్నటువంటి ఓం ప్రకాష్ గారి ద్వారా తెలుసుకున్నాం. సో ఇది ఈనాటి సత్యదర్శనం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.